హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నామండి. చిక్పేట్ వెళ్తున్నాము. అది మేము ఉండే ఏరియా నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అరౌండ్ 45 మినిట్స్ అట్లా పడుతుంది మాకు వెళ్ళడానికి. అంత టైం అంటే మీకు తెలుసు కదా, బెంగళూరు అంటేనే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకని మాకు 45 మినిట్స్ 1 అవర్ అట్లా పడుతుంది వెళ్ళడానికి. ట్రాఫిక్ని బట్టి మనం ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలంటే మార్నింగే ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ట్రాఫిక్లో ఎక్కడ ఇరుక్కుంటామో తెలీదు, అంత ట్రాఫిక్ ఉంటుంది. అండ్ బెంగళూరు చాలా క్లైమేట్ కూల్గా ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదేనండి. ట్రీస్ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లోనూ ఇట్లాగే ఉంటుంది. మేబీ అందుకేనేమో బెంగళూరు వెదర్ అంత కూల్గా ఉంటుంది. అండ్ మనకి బెంగళూరులోనే మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయండి స్ట్రీట్ షాపింగ్కి. మల్లేశ్వరం మార్కెట్, జయనగర్, 4th బ్లాక్ కానీ, చిక్పేట్, శివాజీ నగర్ అట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ మేమైతే చిక్పేట్ వెళ్తున్నాము. ఈ ప్లేసెస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ట్రెండింగ్లో ఉండే సారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, అంటే ఇన్స్టాలో వస్తూ ఉంటాయి కదా ట్రెండింగ్స్వి. సో అట్లాంటివన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి ఇక్కడ. అండ్ చూసారుగా క్రౌడ్ ఎంత ఉందో. అసలు వీడియో తీయడం అయితే నాకు సరిగ్గా కుదరలేదు. నాకు కుదిరినంత మట్టికి ఆల్మోస్ట్ తీసాను. ఇప్పుడు ట్రెండింగ్గా ఉండే న్యూ కలెక్షన్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అంటే చాలా షాప్స్ ఉంటాయి కదా, ప్రతి షాప్కి వెళ్తే మనకు కావాల్సింది కంపల్సరీ దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇవి చూడండి 3 పీస్ సెట్స్ చాలా బాగున్నాయి. ఇవి అయితే నాకైతే బాగా నచ్చినాయి. మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళడం వల్ల చాలా క్రౌడ్ ఉందండి. అసలు చూడడానికి కూడా లేదు, గెంటేస్తున్నారు అంత క్రౌడ్ ఉంది. ఇది చూడండి 3 పీస్ సెట్. ఇది వచ్చేసి వైట్ కలర్ వచ్చి దుప్పటా మాత్రం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది నిజంగాను. అండ్ చాలా కలర్స్ ఉన్నాయి. బట్ చూసుకోవడానికి ఆగి చూసుకుని అంత లేదు, క్రౌడ్ ఎక్కువగా ఉంది, తోసేస్తున్నారు. నాకు అందుకనే ఎక్కువ అక్కడ ఉండలేకపోయాను, బయటకు వచ్చేసాను. ఇవన్నీ షాప్స్ అనమాట, స్ట్రీట్ కాకుండా షాప్స్. బట్ ఇవి కూడా రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. ఇంకా లెహంగాలు అయితే చెప్పుకోకర్లేదు. మ్యారేజ్ సెట్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన కలెక్షన్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కలెక్షన్ అయితే చాలా బాగుంది. లెహంగాస్ అయితే న్యూ ట్రెండ్కి సంబంధించిన కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ. అండ్ మ్యారేజ్కి సంబంధించిన షాపింగ్ అయితే ఇక్కడ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్టుబడి చీరలు కానీ, పట్టు చీరలు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ లెహంగా చూడండి చాలా బాగుంది అసలు, మెరూన్ కలర్. షాపింగ్ అని ఓన్లీ డ్రెస్సెస్ చూపిస్తున్నాను అనుకోవద్దండి. డ్రెస్సెస్ కలెక్షన్ అంత బాగుంది, అందుకనే నేను మెయిన్ దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను. చిక్పేట్ అంటే ఓన్లీ డ్రెస్సెసే కదండి, ఇంట్లోకి సంబంధించినవి డెకరేషన్ ఐటమ్స్ కానీ, జర్మన్ సిల్వర్ ఏంటి, లైట్స్, అట్లా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క స్పెషల్ అనమాట. ఇవి వచ్చేసి నైట్ ఫ్యాన్స్, ఒక్కొక్కటి 100 రూపీస్ పడుతుందంట నైట్ ఫ్యాంట్. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా పర్వాలేదు. అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే చెప్పుకోకర్లేదు, ఎక్కడ పడితే అక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. పైగా బ్రాండెడ్వే తక్కువ రేట్కి రీజనబుల్గా అమ్ముతూ ఉంటారు. ఇవి వచ్చేసి బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్లోనే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇంకా న్యూ కలెక్షన్. అసలు హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి. అంటే రీజనబుల్ ప్రైస్కి ఆ క్వాలిటీ వస్తుందంటే చాలా గ్రేట్. అండ్ మీరు కంపల్సరీ బెంగళూరు వచ్చినప్పుడైనా, బెంగళూరుకి ప్లాన్ చేసుకొని ట్రిప్కి వచ్చినా కానీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. కాకపోతే మనకి తెలిసి ఉండాలి ఏ స్ట్రీట్కి వెళ్ళాలి ఏంటి అని. సుదర్శన్ స్ట్రీట్ అంటారండి ఇది. గూగుల్ మ్యాప్స్లో అన్నా సరే సుదర్శన్ చిక్పేట్ అని చెప్తే మీకు అక్కడికి డైరెక్ట్ మ్యాప్ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని మీరు వచ్చేయవచ్చు. అండ్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. 1 డే అయితే అస్సలు సరిపోదండి, నేను చెప్తున్నాను కదా, కంపల్సరీ సరిపోదు. మనకి 1 డేలో అంత షాపింగ్ చేయాలన్నా, అన్ని స్ట్రీట్లు తిరగాలన్నా అస్సలు కుదరదు. సో నేను చెప్పాను కదా బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి బ్రాండెడ్ అని. సో ఇవేనండి అవి, చాలా బాగుంటాయి ఇక్కడ. బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ మనకి అవైలబుల్గానే ఉంటాయి. ఇంకా వడ్డానాలు అయితే చెప్పుకోకలేదు. జ్యువెలరీ అయితే రోడ్ల మీద పెట్టే అమ్ముతారు, చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి. అంటే మనకి ఇన్స్టాలో పెట్టి రేట్లు మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటాం ఇక్కడ, అంత బాగుంటాయి క్వాలిటీ. సో ఇవైతే హిప్ బెల్ట్లు అనమాట. ఏ కలర్కి ఆ కలర్ ఉన్నాయి హిప్ బెల్ట్లోను. వడ్డానాలు అయితే స్టార్టింగ్ 450 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే అండి వడ్డానాలు అయితే. ఇంక ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అనమాట, కాటన్ డ్రెస్సెస్ చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. ఒక్కొక్క డ్రెస్ వచ్చి 250-300 అట్లా పడుతుంది. ఇవి బ్లౌజెస్ అనమాట, మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఇక్కడ షాపులు ఉన్నాయి చాలాను. మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని ఇక్కడ మనం వెళ్ళి శారీ తీసుకువెళ్తే మనకి కావాల్సిన కలర్ ఇచ్చేస్తారు, రెడీమేడ్ అనమాట. చాలా బాగున్నాయి మగ్గం వర్క్ అయితే. ఇవి వచ్చేసి సోఫాకి డైనింగ్ టేబుల్ సెట్స్ అనమాట, చాలా క్వాలిటీగా ఉన్నాయండి, నేను చూసాను, చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ ఇక్కడికి వస్తే ఏంటంటే ఫుడ్కి చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే బయట స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, జ్యూస్లు అవన్నీ, చిన్న చిన్న స్నాక్స్ అవన్నీ అవైలబుల్గానే ఉంటాయి. కానీ హోటల్లో ఫుడ్ తినాలంటే కంపల్సరీ 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. మేమైతే 1 అవర్ వెయిట్ చేస్తే మాకు సీట్ దొరికింది, అంత రష్ ఉంటుంది.
ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడతాం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. మాకైతే 1 అవర్కి దొరికింది. అదనే మనకు నచ్చిన ఫుడ్ ఉండదు, అక్కడ ఏముంటే అవి తినాలి. బట్ ఆల్మోస్ట్ అయితే అన్ని ఐటమ్స్ ఉంటాయి, బట్ మన ఇంట్లో చేసుకుని అంత మనకి రెస్టారెంట్స్లో దొరికే అంత క్వాలిటీగా అయితే ఉండవు. అండ్ చెప్పాను కదండి, ఓన్లీ డ్రెస్సెసే కదండి, లైట్స్ అయితే ఇంకా అసలు ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ న్యూగా హౌస్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. లైట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ రకరకాల మోడల్స్ ఉంటాయి. ఒక్కటి కాదండి, ఆల్మోస్ట్ మనకు కావాల్సినవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అందుకే మీరు బెంగళూరు వచ్చినప్పుడు కంపల్సరీ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ ప్లేస్ ఇది బెంగళూరులోనే. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన స్ట్రీట్ షాపింగ్స్ ఎక్కడైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.